మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 26వ డివిజన్లో తిరుమల నగర్లోని లాల్ నాయక్ ఆఫీస్ నుండి సాయిబాబా ఆలయం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా జరిగిన భారత్ పాకిస్తాన్ వద్ద కాల్పుల్లో విరమణ పొందిన అనంతపూర్ జిల్లాకు చెందిన మురళీ నాయక్కు నివాళి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లాల్ నాయక్, ధన్ సింగ్ నాయక్, మోహన్ జాదవ్, రామచందర్, ఆమిన్ సింగ్, నరసింహ నాయక్, బహుగుణ నాయక్, శశివర్ధన్ రెడ్డి, శ్రవణ్ కుమార్, రాంబాబు, పుల్లారెడ్డి, అశోక్ నాయక్, మహిపాల్ రెడ్డి, వస్త్రం నాయక్, బాలాజీ గౌడ్, వెంకటేశ్వర్లు, చారి, మాతృనాయక్, రాజు, గణేష్ మరియు పలు కాలనీల ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం వందే మాతరం వందే మాతరం మురళీ నాయక్ ముర్దాబాద్ ముర్దాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ జోహార్ మురళీ నాయక్ జోహార్ జోహార్ మాతరం మాతరం వందే మన జవాన్ మురళీ నాయక్ గారు ఎక్కడో మారుమూల కిల్లి తండాలో నుంచి ఒక యుద్ధ వీరుడు యుద్ధానికి బయలుదేరినప్పుడు మన భారతదేశం కొరకు, మన రాష్ట్రం కొరకు సరిహద్దులో యుద్ధంలో పోరాడారు. రాత్రనక పగలనక మన భారతదేశాన్ని రక్షిస్తూ, మన రాష్ట్రాలను రక్షిస్తూ, మనలను రక్షిస్తూ మన వాళ్ళు రేయింబగలు కష్టపడి మన మీద పాకిస్తాన్ వాళ్ళు ఈ సింధూర్ ఆపరేషన్ ఒకడే కొడుకు ఈ బాబు ఉండి కూడా ఇతను యుద్ధ ఆర్మీలో వెళ్ళిపోవటం జరిగింది. కానీ అతను ధైర్య సాహసంతో మన భారతదేశాన్ని కాపాడుతూ రాష్ట్రాలను యుద్ధంలో 20 మందిని చంపి ఆ యుద్ధ వీరుడిగా ఇవాళ నేల కొరిగాడు. అందుకు మనం చింతిస్తున్నాము, గర్వపడుతున్నాం. భారత్ పాక్ జరుగుతున్న యుద్ధంలో సింధూర్ ఆపరేషన్లో భాగంగా దాదాపు 14 మంది భారతీయ సైనికులు ఈ ఆపరేషన్లో చనిపోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఆత్మకు శాంతించాలని మరియు వాళ్ళ యొక్క ఫ్యామిలీకి మనోధైర్యం నింపాలని ఆ భగవంతుణ్ణి ఈ ఆల్మాస్గూడ ప్రాంతం నుంచి మేమందరం కోరుకుంటున్నాము. ఈరోజు ఈ 14 మంది సైనికుల యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశం యొక్క రక్షణ కొరకు, భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు, భారతదేశం యొక్క ధర్మం కాపాడటానికి భారతదేశం సరిహద్దుల్లో నిలబడి, సరిహద్దులు అంటే రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో నిలబడి ఈ సరిహద్దు ప్రాంతాలు లేని తెలంగాణ, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ ఏ సరిహద్దుల గుండా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎంటర్ అవుతారో ఆ సరిహద్దుల్లో నిలబడి పోరాడి ఈ యొక్క దేశం యొక్క 142 కోట్ల మందికి రక్షణ కల్పిస్తూ ఈ కొద్ది మంది సైనికులు 14 మంది మన కోసం ఇలా వీరమరణం పొందడం జరిగింది. ఈ వీరమరణం పొందడానికి కూడా పాకిస్తాన్ మన మీద అనేక విధంగా దాడులు చేయడం జరిగింది. మీరు ఈ దాడులు చూసుకుంటే 2001లో కార్గిల్ పాకిస్తాన్ ఇవాళ భారతదేశం అన్నింటిలో అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఇవాళ భారత ఆర్థిక వ్యవస్థ చూస్తుంటే ప్రపంచంలో ఇవాళ భారత్ 5వ ప్లేస్లో ఉంది. ఈ భారత్ 5వ ప్లేస్లో అంటే ఇవాళ యుఎస్, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత ఇవాళ మన కంట్రీ ఈ భారత ప్రధాని అయిన మోడీ నాయకత్వంలో అన్ని రంగాల్లో ఇవాళ ముందుకెళ్తా ఉంది. అది తట్టుకోలేక పాకిస్తాన్ ఉగ్రవాదులు మన మీదకి దాడి చేయడం జరిగింది. ఇవాళ మురళీ నాయక్ నేను చదువుకున్నప్పుడు భగత్ సింగ్ని చూసా, కానీ పెల్గాం దాడి కానీ మన సింధూర్ ఆపరేషన్లో చనిపోయిన అమరవీరులకు కానీ అందరూ కూడా క్యాండిల్ ర్యాలీ చేసి సంఘీభావం తెలపడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా. అయితే సింధూర్ ఆపరేషన్లో కోరుకున్న అమరవీరులకు, వాళ్ళకు కుటుంబాలకు కూడా మనోధైర్యం ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా పెద్ద ధన్యవాదాలు తెలపడం జరిగింది. సింధూర్ వరకు ఇప్పటికైనా సరే మా బంజారా సహోదరులు యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి
దేశ రక్షణ కోసమని దేశం కోసమని కాపాడుకుంటూ వచ్చారు. అదందరూ తెలిసిన విషయంలోనే అందులో భాగంగా ఈ రోజు వరకు కూడా నిన్న చనిపోయిన మురళీ నాయక్ వరకు నిన్న చనిపోయిన మురళీ నాయక్ వరకు కూడా అందరూ దేశం కోసం పనిచేసిన వాళ్ళే. ఈరోజు మేమందరం కూడా దేశం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎటువంటి ఆలోచన లేకుండా వాళ్ళ తల్లిదండ్రులకు, ఈ అమరవీరుడైన మురళీ నాయక్ గారి తల్లిదండ్రులకు ఆ దేవుడు భగవంతుడు మనోభావాలని ప్రసాదించాలని, మనోధైర్యాన్ని ప్రసాదించాలని మా యొక్క ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, మరియు వాళ్ళందరికీ వాళ్ళు చింతించకుండా వారి కోసమని మేము ఖచ్చితంగా వెళ్తాం. అడిగి వాళ్ళకి పరామర్శిస్తాము, వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తాము, వాళ్ళకి మేము ఉన్నామని ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాము. ఈ తెలంగాణ ఈ రోజు వరకు సింధూర్ ఆపరేషన్లో నేల కొరిగినటువంటి 14 మంది సైనికులకు మా ప్రత్యేకమైన జోహార్లు తెలియజేస్తూ, ఈరోజు మదర్స్ డే జరుపుకుంటూ మన తల్లిదండ్రుల మధ్యలో మనం ఉన్నా కూడా మన భారత రాష్ట్ర సరిహద్దుల్లో మనం ఈరోజు ఇంత భారత రాష్ట్ర సరిహద్దుల్లో ఈరోజే కాదు, మేము చరిత్ర పుటల్లో 4000 సంవత్సరాల నుంచి మా ధ్యేయమే భారతదేశాన్ని రక్షించడం. ఆ రోజు ఎటువంటి సైనిక దళం లేకపోయినా ముందంజలో ఉండి మేము రక్షించిన దాన్ని చూసి చాలామంది సైంటిస్టులు, చాలామంది రాజకీయ నాయకులు దాన్ని ఫోర్స్లో తీసుకొచ్చి ఈరోజు దాన్ని సపరేట్ దళంగా సైనిక దళమని, ఎయిర్ ఫోర్స్ దళమని, నేవీ దళమని పెట్టడం చాలా సంతోషకరం.